శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తిరువన్నామలై గౌరీశంకర్ గారు వారి జీవితంలో జరిగినటువంటి పరమాచార్య స్వామి వారి లీలను ఈ విధంగా వివరించారు. నేను రాముణ్ణి కాకపోయినా నా తమ్ముడు చంద్రశేఖర్ నిజంగా లక్ష్మణుని వంటివాడే. భారతీయ వాయుసేనలో కార్పోరల్గా చేస్తున్నాడు. ఇవ్వకూడని ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కోమా దశలో పూణేలోని సదరన్ కమాండ్ మిలిటరీ ఆసుపత్రిలో ఉన్నాడు. తమ్ముణ్ణి చూడ్డానికి కలకత్తా నుండి వచ్చాను. బ్రిగేడియర్గా ఉన్న డాక్టర్ నారాయణ అయ్యర్ గారు నా తమ్మునికి చికిత్స చేస్తున్నారు. వీళ్ళల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థితి నుండి బయటపడగలరు. కనుక మా చేతుల్లో ఏమీ లేదు. మీ దేవుణ్ణి ఆచార్యులను ప్రార్థించండి అని నాతో డాక్టర్ గారు చెప్పారు. ఆ మాట వినగానే నా తమ్ముణ్ణి ఆసుపత్రిలోనే వదిలి నేను నా తల్లి వద్దకు వచ్చాను. ఎందుకు వాణ్ణి వదిలి వచ్చావు అని నన్ను అమ్మ అడిగింది. పరమాచార్య స్వామివారిని దర్శించాలి అనుకుంటున్నాను, అందుకే ఇంటికి వచ్చాను. నాతో పాటు వస్తావా అని అడిగాను. నన్ను తిరువన్నామలైలో వదిలిపెట్టు, నేను శేషాద్రి రమణుల వద్ద ఉంటాను అని చెప్పింది అమ్మ. నేను ముందు పెరియవ దర్శనం చేసుకుంటానని సంకల్పం చేసుకున్నాను. అటు తర్వాత నిన్ను తిరువన్నామలలో వదిలిపెడతాను అని చెప్పాను. ఇద్దరము కలిసి కాంచీపురం వెళ్ళాము. కానీ మహాస్వామివారు అక్కడ లేరు. తిరుమిలిసై ఆల్వారుల 1001వ జయంతి ఉత్సవాలకని ఒరిక్కై వెళ్ళారు. మేము ఉదయం 6 గంటలకు ఒరిక్కై చేరుకున్నాము. అమ్మ ఒక చెట్టు కిందనున్న బండపైన కూర్చున్నారు. అమ్మ, నాన్నగారు పోయాక ఎలాగూ నువ్వు పూర్వ సువాసినిలా కాశీలో ముండనం చేసుకొని తెల్లచీర కట్టుకొని ఉన్నావు. నువ్వు కూడా పరమాచార్యుల దర్శనానికి రావచ్చు కదా అని అడిగాను. లేదురా, నేను రమణులను శేషాద్రిని తలుచుకుంటూ ఇక్కడే ఉంటాను. నువ్వు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నన్ను తిరువన్నామలై తీసుకొని వెళ్ళు అని చెప్పింది. ఆమె సమాధానంతో కాస్త చికాకు పడి, కావాలనే పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉంటే భగవాన్ రమణులు శేషాద్రి స్వామివారు నిన్ను అనుగ్రహిస్తారనుకుంటున్నావా అని అడిగాను. చూడు, నాతో వాదించకు, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, నిన్ను నేను అడ్డుకోవడం లేదు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. ఈ మనస్తత్వమున్న నిన్ను 100 మంది రమణులు శేషాద్రి స్వాములు కూడా కాపాడలేరు అని లోపలికి వచ్చి మహాస్వామి వారికి సాష్టాంగం చేశాను. తమ్ముని దీనస్థితిని తలుచుకొని గొంతు గాద్గదమవుతుండగా తిరువేంబావై నుండి 19వ పాశురాన్ని పాడాను. తన్నుకొస్తున్న దుఃఖం వల్ల పాశురాన్ని పూర్తి చేయలేకపోయాను. ఒక్క క్షణం పాటు నా తుత్తరపాటును గమనించి పాశురాన్ని పూర్తి చెయ్యి అన్నారు మహాస్వామి. స్వామివారి ఆజ్ఞ మేరకు పూర్తి చేశాను. ఒంటరిగా వచ్చావా అని అడిగారు స్వామివారు. అమ్మతో పాటు వచ్చాను అని చెప్పాను. అయితే ఏమిటి విషయం అని మళ్ళీ అడిగారు స్వామి. నా తమ్ముని దుస్థితిని స్వామివారికి తెలిపాను. మూత్రపిండం దెబ్బతినిందా అని అడిగారు. లేదు స్వామి అని బదులిచ్చాను. చేతితో మహాస్వామివారు తలను చూపించారు. అవును పెరియవా, మెదడు దెబ్బతినింది అని చెప్పాను. చేతిలో తామరాకులో కొంచెం కుంకుమ వేసి 2 నిమిషాలు ధ్యానమగ్నులై కళ్ళు మూసుకున్నారు. నువ్వు ఇప్పుడు కలకత్తా వెళుతున్నావా అని అడిగారు. లేదు పెరియవా, మా అమ్మని తిరువన్నామలైలో విడిచి పూణేకు వెళ్ళి కలకత్తాకు వెళ్తాను అని బదులిచ్చాను. వెంటనే ఈ కుంకుమని పూణేలో ఉన్న నీ తమ్మునికి పంపు అని చెప్పారు. మరో 10 నిమిషాల పాటు ఇతర భక్తులతో మాట్లాడారు. తరువాత నన్ను ఆశ్చర్యపరుస్తూ శ్రీవారు తమ కౌపీనాన్ని సర్దుకొని పైకి లేచి కాషాయ వస్త్రాన్ని విప్పి 2 మడతలు చేసి భుజంపైన వేసుకొని ఎడమ చేతిలో దండం పట్టుకొని బయటకు వెళ్తున్నారు. ఆ కౌపీనధారి కొద్ది దూరం నడిచి మా అమ్మ వద్దకు వెళ్ళారు. ఆమె స్వామివారిని చూడగానే ఆనందపరవశురాలై కాళ్ళపై పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మకి పరమాచార్య స్వామివారి మొదటి ప్రశ్నయే, మీ మాతామహుల పూర్వీకులు ఎక్కడివారు అని అడిగారు. తిరువన్నామలై అని చెప్పింది అమ్మ. మీరు శేషాద్రి స్వామివారిని చూశారా? ఆయన మీ ఇంటికి వచ్చారు కదూ అని అడిగారు. ఈ ప్రశ్నతో చాలా సంబరపడింది అమ్మ. అవును స్వామి అని బదులిచ్చింది. వారు ఏం చేసేవారు అని మళ్ళీ అడిగారు స్వామి. నన్ను వండిన అన్నాన్ని ఇమ్మనేవారు. చాలా వేడిగా ఉందని చెప్పేదాన్ని. కానీ నాకు చాలా ఆకలిగా ఉందని నా మాటలను పట్టించుకునేవారు కాదు. అంతటి కాలుతున్న అన్నంలో చెయ్యి పెట్టి తినేవారు. సరిగ్గా 2 సార్లు తినగానే తినడం ఆపేవారు.
తర్వాత మేమందరం దాన్ని తినేవారం అని చెప్పింది. భగవాన్ని చూశారా అని అడిగారు మళ్ళీ స్వామి. అవును, మేం వారి ముందు పాడేవాళ్ళం అని చెప్పిందమ్మ. మీరు అక్షరమణిమాల పాడుంటారు కదూ అని చెప్పారు స్వామి. అవును స్వామి, తెల్లవారుజామున 3:30 నుండి వరుసగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, భగవద్గీత, వల్లల్లార్ తిరువరుత్ప పాటలు పాడేవారం అని చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు మహాస్వామి మళ్ళీ. నన్ను తిరువన్నామలై తీసుకుని వెళ్ళమని వాణ్ణి అడిగాను అని అమ్మ బదులిచ్చింది. వెంటనే పరమాచార్య స్వామివారు నడిచి వెళ్ళిపోయారు. మహాస్వామివారు తనతో భగవాన్ రమణులు, శేషాద్రి స్వామి గురించి అడిగారని అమ్మ ఎంతో ఆనందపడింది. ఇంకా నాతో ఇలా అన్నది, నువ్వు వారిని గమనించావా? నువ్వు వారిని పెరియవా అన్నావు, కానీ వారు నా వద్దకు కౌపీనధారి అయి వచ్చారు. భగవానుల దేహంలా వారి దేహము కాంతివంతముగా ఉంది. వీరి స్థితి కూడా రమణుల స్థితి వలె తోస్తోంది. నువ్విది గమనించావా? వారి మాట తీరు అచ్చం శేషాద్రి స్వామివారి మాటలలాగే ఉంది. భగవాన్ రమణులు శేషాద్రి స్వామివారే కావాలని పరమాచార్య స్వామివారిని దర్శించను అని చెప్పిన అమ్మతో మహాస్వామివారు రమణుల వలె కనిపించి శేషాద్రి స్వామివారి వలె మాట్లాడారు అని కొన్ని రోజుల తర్వాత నాకు స్ఫురించింది. 2 రోజుల్లో కుంకుమను నా తమ్మునికి పంపాను. అతనికి నుదుటికి శరీరమంతా దాన్ని అలదారు. రాత్రి 11 గంటలప్పుడు మా తమ్ముడు పెరియవా పెరియవా అని కలవరించాడు. ఏదో చెయ్యాలని తాపత్రయపడి మంచంపై నుండి కిందకు పడిపోయాడు. ఏడుస్తూ, ఓ నేను పాపిని, సాష్టాంగం కూడా చేయలేకపోతున్నాను, వారు వెళ్ళిపోతున్నారు అని ఏడవసాగాడు. అక్కడకు పరమాచార్య స్వామివారు వచ్చారని, ఆపాదమస్తకం 2-3 సార్లు తనని తీక్షణంగా చూశారని, వారికి నమస్కరించడానికి తన శరీరం సహకరించలేదని నాతో చెప్పాడు. అవును, నిజం. నేను పరమాచార్య స్వామివారిని ఆసుపత్రిలో నా పక్కన చూశాను. పరమాచార్య స్వామివారు, భగవాన్ రమణులు, శేషాద్రి స్వామివారు ఆ ముగ్గురు వేరు కాదని, వారొక్కరే అని తెలపడానికి, ఆ భక్తురాల్ని అనుగ్రహించడానికి ఈ విధంగా దర్శనమిచ్చారు. అలాగే స్వామివారినే నమ్ముకున్న తన భక్తుని తమ్ముణ్ణి కాపాడడానికి ఆసుపత్రికి వచ్చి అనుగ్రహించి ప్రాణాలు నిలిపినటువంటి కరుణామయులు సాక్షాత్ ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి పరమాచార్య స్వామి వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.